నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు బాట 6కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను చేయడం జరిగింది. హాయ్ పిల్లలు, ఈరోజు మనము 52వ పేజీలో ఉన్న చదవండి ఆనందించండిలో టోపీల వ్యాపారి అనే కథను చదువుదాం. ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఒక టోపీలో దాచుకునేవాడు. ఈ కథలో ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీల వ్యాపారి ఉండేవాటమ్మా. అతను చాలా నీతిమంతుట్ట. కొద్దిగా లాభం వేసుకుని టోపీలని అమ్ముతుండేవాట. అతడు దేశ విదేశాల నుండి రంగురంగుల టోపీలను తెప్పించి సరసమైన ధరలకే అమ్ముతూ ఉండేవాట. దాంతో జనాలు అతని దగ్గర విరగబడి టోపీలు కొంటూ ఉండేవారట. అంగడిలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు అతను? తనకి వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఒక టోపీలో దాచుకునేవాట. ఓ రోజు పూరీ జగన్నాథుని రథ మహోత్సవం ఉండటంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతడు డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బులు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పనైంది. అమ్మో, నేను బాగా నష్టపోయానే. పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. ఒకసారి ఏమైందిటమ్మా, పూరీ జగన్నాథుని రథ మహోత్సవం వచ్చిందిట. అప్పుడు అతను ఏం చేశాడు? ఆ రథం లాగేటువంటి వీధిలో తన కొట్టుని పెట్టుకున్నట్ట. మొదటి రోజే చాలా మంది వచ్చి ఆ టోపీలని కొన్నారట. ఆ డబ్బంతా కూడా ఎప్పుడూ అతను పెట్టుకునేటట్టే టోపీలో దాచిపెట్టుకున్నట్ట. వ్యాపారం అయిపోయింది, చీకటి పడిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్ళబోతూ అసలు ఈ రోజు ఎంత సంపాదించానో చూద్దామని తను డబ్బులు దాచుకునే టోపీ కోసం వెతికాట. అతనికేమో ఆ టోపీ దొరకలేదుట. దాంతో అతనికి గుండె ఆగినంత పని అయిందిట. ఎందుకని పాపం? అతను పొద్దున్నుంచి వ్యాపారం చేసి ఆ వచ్చిన డబ్బంతా కష్టపడి ఆ టోపీలో దాచుకున్నాడు కదా. మరి ఆ టోపీ ఏమో ఇప్పుడు కనపట్టలేదు. ఈ హడావిడిలో ఆ టోపీని కూడా ఎవరికో అమ్మేశాడు. ఆ బాధతో కుమిలిపోతూ అతను రాత్రంతా నిద్రపోలేదుట. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్లి ఎవరికైనా నా డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడుగసాగాడు. పాపం అన్నాడు పొద్దున్నే తన దుకాణం దగ్గరికి వెళ్ళి ఎవరికైనా మీకు నేను డబ్బు దాచుకునే టోపీ దొరికిందా అని అడగటం మొదలుపెట్టాట. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా? నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. అప్పుడు జనాలు ఏం చేశారమ్మా, నువ్వు డబ్బు దాచుకున్నటువంటి టోపీ ఎవరికైనా దొరికితే వాళ్ళు ఇస్తారేంటి, ఇంత మూర్ఖుడివేంటి నువ్వు అని అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారట. కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అడిగాడు. ఇలా కొంతసేపు అయిందిటమ్మా. పాపం కాశీనాథుడు దిగులుగా కూర్చోనున్నట్ట. అప్పుడు ఒక ముసలాయన కాశీనాథుని దగ్గరికి వచ్చాట. వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చినటువంటి టోపీ బరువుగా ఉంది, ఇది నువ్వు తీసేసుకొని తేలిగ్గా ఉన్న టోపీ నాకు ఇవ్వు అని అడిగాట. కాశీనాథుడు ఆ టోపీని తీసుకుని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది.
అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. సరే, కాశీనాథుడు ఏం చేశాడమ్మా, వెంటనే ఆ ముసలాయన దగ్గర ఉన్నటువంటి ఆ టోపీని తీసేసుకొని తేలిగ్గా ఉన్నటువంటి ఇంకొక టోపీని ఆ ముసలాయనకి ఇచ్చి పంపించాట. పంపించిన తర్వాత అసలు ఈ టోపీ ఎందుకు బరువుగా ఉంది అని తీసి చూశాట. చూస్తే అతనికి అందులో అతను దాచిపెట్టిన డబ్బులు కనిపించాయట. వెంటనే అతనికి చాలా ఆనందం వేసింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, నిజాయితీగా బతికే వారికి దేవుడు ఎప్పుడూ కూడా మోసం చేయడు, సహాయమే చేస్తాడు అన్నది రుజువైంది అని అనుకున్నట్ట. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. ఈ కథను మరొకసారి చక్కగా చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.